ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామంలో బీసీలపై జరిగిన దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అగ్రవర్ణాల దాడిలో గాయపడిన బీసీ కుటుంబాలను పరామర్శించేందుకు భారతీయ చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గ్రామంలో పర్యటించారు. నాగండ్లలో దాడికి గురైన బీసీ కుటుంబాలను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన బాధితులకు బీసీవై పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనాదిగా కొనసాగుతున్న చెన్నకేశవ స్వామి ఊరేగింపును అడ్డుకోవడం, బీసీల మనోభావాలను దెబ్బతీసేలా దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని అధికార పార్టీ నాయకులు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గము నాగెళ్ల గ్రామంలో గత 2 రోజుల క్రితము అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు బీసీల పైన, ముఖ్యంగా మహిళల పైన, చిన్నపిల్లల పైన విచ్చలవిడిగా దాడి చేసి హత్యా ప్రయత్నం చేస్తే బాధితులకు న్యాయం చేయకపోగా బాధితులను వేధించే కార్యక్రమం జరుగుతోందని చెప్పి తెలుసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బాధితులను పరామర్శించడం జరిగింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా యథేచ్ఛగా బీసీల పైన హత్యలు, దాడులు, అరాచకాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పాలి. 2 రోజుల క్రితము సంక్రాంతి సందర్భంగా అనాదిగా సుమారు 100 సంవత్సరాల కాలం నుండి చెన్నకేశవ స్వామికి జరిగే ఊరేగింపు ఏదైతే కార్యక్రమం ఉందో అది ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి, మాకు అధికారం ఉంది, మేము అధికారంలో ఉన్నాము, మాకు అధికార పార్టీ అండ ఉంది అని చెప్పి అధికార మదంతో ఒక సామాజిక వర్గము ఇక్కడ ఉన్న బీసీల పైన ఇళ్లలో మగవాళ్ళు లేని సమయం చూసి ఆడవాళ్ల పైన, చిన్న పిల్లల పైన సుమారు 50-60 మంది మారణాయుధాలు, కర్రలు, కత్తులతో దాడి చేసి ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము చాలా శోచనీయము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆలోచన మీకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. నాగెళ్ల గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల పైన ఆ చట్టం ప్రయోగం చేయాల్సిన పరిస్థితి వచ్చిండేది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మేనమేషాలు లెక్కిస్తూ బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు బీసీ రక్షణ చట్టం తీసుకురానట్టయితే, ఎవరైతే బాధితులకు న్యాయం చేయనట్టయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని పర్యవసనాలని మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ